హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి అయితేనండి మనకి ఒక అద్భుతమైన జాబ్ నోటిఫికేషన్ వచ్చిందండి. ఈ నోటిఫికేషన్లో భాగంగా సుమారుగా 2423 గవర్నమెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేయనున్నారండి. ఈ ఉద్యోగాలన్నీ కూడా ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి. కాబట్టి ఎవరైతే మంచి గవర్నమెంట్ ఉద్యోగం పొంది లైఫ్లో సెట్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశమే చెప్పాలండి. సో దీనిలో భాగంగా 10th ఇంటర్ డిగ్రీ అర్హత కలిగిన వారైతే ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ అనేది సుమారుగా 112 పేజీలతో అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి అంత పెద్ద నోటిఫికేషన్ని తక్కువ సమయంలో చెప్పడం కోసం నోటిఫికేషన్ అనేది స్క్రీన్ మీద నేను చూపించనండి. సో దానికి సంబంధించినటువంటి పూర్తి డేటా అనేది ఒక 3 నిమిషాల్లో మనం తెలుసుకుందాం. మీకు ఒకవేళ డైరెక్ట్గా నోటిఫికేషన్ కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తానండి. ఆ నోటిఫికేషన్లోకి వెళ్ళి మీరు పూర్తిగా చదువుకున్న తర్వాత అప్లై చేసుకోవచ్చండి. బట్ ఈ వీడియోని అయితే మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇందులో ఉన్న ఉద్యోగాలకి ఎలా అప్లై చేయాలి, దాని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఏంటి, అదే విధముగా శాలరీ ఎలా ఇస్తారు, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది పూర్తి అప్డేట్ ఒక 3 నిమిషాలు అయితే తెలుసుకుందామండి. ఇంకా డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్తే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అనేది మనకి 2423 ఉద్యోగాలు అయితే భర్తీ చేయనుందండి. దీనిలో భాగంగా ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకుంటాకి స్టార్టింగ్ డేటు జూన్ 2, 2025 నుంచి అయితే అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటాకి లాస్ట్ డేటు జూన్ 23, 2025 అండి. దీనికి సంబంధించినటువంటి ఫీ పే చేయడం అనేది ఆన్లైన్లోనే మనం పే చేస్తాము. అప్లై చేసుకుంటే అంటే ఫీ అనేది అప్లై చేసుకుంటే లాస్ట్ డేటు 24 జూన్ 2025. ఒకవేళ కనుక ఏదైనా కరెక్షన్స్ ఉంటే అంటే మనం అప్లై చేసిన అప్లికేషన్స్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటే డేట్స్ అనేవి మనకి జూన్ 28, 29, జూన్ 30. సో ఈ 3 డేస్లో అయితే మనం అప్లికేషన్ అనేది సరి చేసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క ఎగ్జామ్స్ డేట్ విషయానికి వచ్చేపాటికి జూలై 24 నుంచి ఆగస్ట్ 4, 2025 ఈ డేట్స్లో అయితే ఎగ్జామ్స్ అనేవి అయితే ఉండబోతున్నాయండి. కాబట్టి ఎవరైతే ఈ ఉద్యోగానికి అప్లై చేయాలనుకుంటున్నారో కంప్యూటర్ బేస్ మీద అయితే ఈ ఎగ్జామ్ జరుగుతుంది. కాబట్టి మనకు 1 మంత్ ఉంది కాబట్టి కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు అయితే మన సొంతం అయితే చేసుకోవచ్చండి. గుర్తుపెట్టుకోండి, పోస్ట్ను బట్టి ఏజ్ అనేది ముందుకి వెనక్కి అయితే జరగడం అయితే అవుతుందండి. అలాగే ఈ ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు మనం ఫీ పే చేయాల్సి వస్తుందండి. ఆ ఫీ అనేది కూడా మనం ఆన్లైన్లోనే పే చేయాలి. ఫీ విషయానికి వచ్చేపాటికి 100 రూపాయలు అయితే ఉంటుందండి. అదేవిధంగా మహిళలకు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, బీడీ అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే ఎటువంటి ఫీ అనేది ఉండదండి. సో మిగతా వాళ్ళు మాత్రమే 100 రూపాయలు కూడా అది కూడా ఆన్లైన్లో మనం ఫీ పే చేయవలసి అయితే ఉంటుందండి. మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేటప్పుడు అండి పోస్ట్ బట్టి మనకి ఏజ్ అయితే ఉంది కదండి. సో ముందుగా మనం ఏజ్ రిలాక్సేషన్ అయితే తెలుసుకుందామండి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అయితే 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. అదేవిధంగా అందులో ఉన్నటువంటి ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో ఈ విధంగా అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. సో మనం పోస్ట్ చెప్పుకునేటప్పుడు పోస్ట్ బట్టి ఏజ్ మారుతుంది కాబట్టి ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఆ ఏజ్ దగ్గర అయితే మీరు కంపారిజన్ అయితే చేసుకోండి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది పోస్ట్ బట్టి మారిపోతుంది. 10th ఇంటర్ డిగ్రీ బేస్ మీద అయితే ఈ ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. మొట్టమొదటిగా సూపర్వైజర్ అండి, ఇంజనీరింగ్కి సంబంధించిందన్నమాట. సో దీని యొక్క డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేపాటికి సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ అండి, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రీసెర్చ్ కింద అయితే ఈ పోస్ట్ని అయితే భర్తీ చేయనున్నారు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అలాగే దీనికి ఏజ్ రిలాక్సేషన్ కూడా అప్లై అవుతుందండి. మరి శాలరీ అనేది లెవెల్ 6 కింద అంటే పే లెవెల్ 6 కింద అయితే మనకి ఇవ్వనున్నారండి. మరి దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేవాడికి ఇంటర్ బేస్ మీదనైతే భర్తీ చేయనున్నారండి. అదేవిధంగా లాంగ్వేజ్ టైపిస్ట్ అండి. సో ఈ లాంగ్వేజ్ టైపిస్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి మ్యాక్సిమం ఇందులో 95% హిందీ అయితే వచ్చి ఉండాలండి. సో లాంగ్వేజ్ టెస్ట్ దాని మీద ఉంటుంది. సో దీని యొక్క డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేపాటికి సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది లెవెల్ 2 అండి, పే లెవెల్ 2 కింద అయితే మనకి పే చేయనున్నారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి 10th క్లాస్ చేస్తుంటే సరిపోతుందండి. అదేవిధంగా 3వ పోస్ట్ వచ్చేపాటికి గోల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ అండి, జీసీఐ అని కూడా అంటారు. దీనికి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయాలి. డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేపాటికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ నేషనల్
క్యాడెట్ క్రాప్స్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 20 నుంచి 25 సంవత్సరాల లోపుని ఫీమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది లెవెల్ 4 కింద పే లెవెల్ 4 అయితే పే చేస్తారు. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి ఎనీ డిగ్రీ లేదంటే అంతకన్నా ఎక్కువ స్టడీ ఉన్న ఈ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చండి. మరి 4వ పోస్ట్ విషయానికి వచ్చేపాటికి అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అండి. డిపార్ట్మెంట్ విషయానికి వచ్చేపాటికి ఇంటెలిజెన్స్ బ్యూరో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి అయితే ఈ పోస్ట్ అయితే మనకి రిలీజ్ అయింది. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 18 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. శాలరీ అనేది లెవెల్ 8 కింద పే లెవెల్ 8 కింద అయితే మనకి పే చేయనున్నారండి. క్వాలిఫికేషన్ వచ్చేపాటికి గ్రాడ్యుయేట్ కానీ లేదంటే అంతకన్నా ఎక్కువ స్టడీ ఉన్న ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మొత్తం పోస్టులు మనకి గ్రూప్ సి గ్రూప్ డి కింద 2423 అయితే భర్తీ చేయనున్నారండి. దీనికి మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలండి. సో దీనికి తర్వాత మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో అది కూడా సక్సెస్ అయితే మనకి జాబ్ అనేది ఇస్తారండి. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ కానీ నోటిఫికేషన్ లింక్ కానీ ప్రతిదీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అందులోకి మీరు వెళ్ళి 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రం అప్లై చేయండి. సో 112 పేజీలో ఉన్నటువంటి ఆ పీడిఎఫ్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో దానిలో ఉన్న మెయిన్ మ్యాటర్ని మీకు చిన్న రూపంలో అంటే చిన్న వీడియో రూపంలో అయితే చెప్పడం అయితే జరిగిందండి. సో ఈ విధమైనటువంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ కూడా ఇస్తానండి.